వెళ్ళి సమస్యలు పరిష్కరించాలనేది మా ఉద్దేశం. సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో ఈ యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు, అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ కూడా వదల్లా, వాళ్ళు కూడా కైవసం చేసుకున్నారు. కోర్టులు వదల్లా, కోర్టులో ఉన్నాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. మన ల్యాండ్ ఉంటుందో లేదో అని. జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏంటంటే వేసేది, మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అది ఎంత అన్యాయం. ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్, లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యేనా తీసుకున్నాడు, దాంట్లో ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో, అంటే మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి చేయాలా. అది చేయలా. ఆస్తి అనేది సెంటిమెంట్. ప్రతి ఒక్కరికి 1 సెంటు ఉన్నా 2 సెంట్లు నాది, ఇది నాది అనేది ఉంటుంది. ఆ తర్వాత నా కొడుకు ఇచ్చుకోవాలో, లేదా కూతురుకో, అల్లుడికో, మనవరాలకో, మనవడికో అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ 2024 తీసుకొచ్చాం. మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. జనాల దగ్గర గ్రామ స్థాయికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు ఉండొచ్చు, కొత్తగా రైస్ అయిన సమస్యలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు నమోదు చేయడం అవుతాయి. సో దానికి ఆన్లైన్లో PGRS రెవెన్యూ సదస్సులు అని చెప్పి సపరేట్గా ఒక ఆన్లైన్ ఎంట్రీ మొడ్యూల్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఆ మొడ్యూల్లో ఎంటర్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు గ్రామ స్థాయిలోనే సాల్వ్ చేసిన సమస్యలు ఉంటాయి. కొన్ని చిన్న చిన్న బౌండరీ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదంటే కొన్ని మన బేసిక్ ఎంట్రీ రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ తప్పున్నవి కావచ్చు, లేదంటే చిన్న గొడవలు ఊరు లెవెల్లోనే తహసీల్దార్ ఆధ్వర్యంలోనే మాట్లాడుకున్నదైతే సాల్వ్ చేసిన సమస్యలు ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా వీలైనది ఆ రోజే ఆ గ్రామ సభలోనే తెలిసినట్టు కొన్ని సమస్యలు మన రెవెన్యూ రికార్డులో మార్పు చేయాల్సినవి ఉంటాయి. కొన్ని పేర్లు, తల్లిదండ్రుల పేర్ల నుంచి పిల్లలది పేర్లు మార్చుకోవడం కానీ, లేదంటే మ్యూటేషన్స్ చేయాల్సినవి కానీ, ఇలాంటివి కొన్ని సమస్యలు మన రికార్డ్స్లో మార్చాల్సిన సమస్యలు ఉంటాయి రెవెన్యూ తరపు నుంచి. అవన్నీ కూడా PGRS క్రియేటెడ్ సర్టిఫికెట్లు కావచ్చు, లేదంటే రైస్ కార్డ్స్ కానీ, అలాంటివి ఏమైతే కొత్తగా ప్రభుత్వం నుంచి మీకు అందాల్సిన సర్వీసెస్లు ఉంటాయి. సిటీ గ్రామ
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.